హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో చూపించాను. ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే చూసేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు ఒకదానికొకటి ఎదురు పెట్టుకొని చూసుకున్న తర్వాత ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలంటే లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. షోల్డర్ దగ్గర స్ట్రైట్ కట్ జాయింట్ చేసేసుకున్న తర్వాత మిగతా బాడీ పార్ట్ మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ షోల్డర్ దగ్గర యాడ్ చేసుకోవాలి. ఈ క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం క్లాత్లోకి సూది దించుకున్న తర్వాత పాదం పైకి లేపి అప్పుడు తిప్పుకుంటూ కుట్టాలి. క్రాస్ తిరిగిన చోట చూడండి, ఇలా కుట్టుకుంటే మనకి ఎక్కడా కూడా ముడతలు అనేవి రాకుండా నీట్గా యాడ్ చేసుకోవచ్చు. లైనింగు అలాగే ఒరిజినల్ క్లాత్. నెక్ దగ్గర కూడా మనం క్రాస్ ఉంటుంది, అక్కడ కూడా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. వేస్ట్ కట్ చేసేసుకోవాలి. అలాగే ఇంకో పీస్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. సైడ్ పీసులు ఉంటాయి కదా రెండు, అవి కూడా ఒకదానికొకటి ఎదురు పెట్టుకుని చూసుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా చూసుకోకపోతే ఒక్కొక్కసారి పొరపాటున రెండు ఒకవైపుకి వచ్చేలా కుట్టడం అవుతుంది. అందుకని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే కుట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. చూడండి, ఇది కూడా చక్కగా నీట్గా కుట్టేసుకోవాలి. క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇలా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఇంకొకటి కూడా ఇలాగే కుట్టుకోవాలి. వేస్ట్ అనేది కట్ చేసుకొని ఏ సైడ్ పార్ట్ ఆ సైడ్కి పెట్టుకునేలా ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి. చూడండి, మధ్యలో ఇక్కడ కట్ చేసేటప్పుడు నాటు పెట్టుకుంటాము. ఆ రెండు నాట్లు కలిసేలా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు చూడండి, సాగదీయకుండా ఫస్ట్ నుంచి నెమ్మదిగా కుట్టుకుంటే మనకి ఆ రెండు మార్కులు ఒక చోటకి వస్తాయి అన్నమాట. లేదనుకోండి, ఒకటి సాగదీసి ఒకటి లూజ్గా పట్టుకున్నాం అనుకోండి, మధ్యలో డాట్ మార్కింగ్ అనేది కలవదు, పైకో కిందకి వెళ్తూ ఉంటుంది. అందుకని రెండు కలిసేలా చూసుకోవాలి. అప్పుడే చెస్ట్ దగ్గర నీట్గా వస్తుంది. చూడండి, కరెక్ట్గా కలిసిపోయింది కదా కింద వరకు. చూడండి, షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది. బ్లౌజ్కి మధ్యలో డాట్ వేసుకోవాలి. డాట్ వేసుకుంటేనే నీట్గా ఉంటుంది. చూడండి, మార్క్ ఉంది కదా మనకి, మెయిన్ డాట్కి వేసిన సెంటర్ పాయింట్ ఉంది కదా, దానికి ఎదురుగా వేసుకోవాలి. లేదంటే మార్కింగ్ ఉంటే కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసిన మార్కింగ్ ఉంటే దాన్ని బట్టి వేసుకోవాలి. మార్కింగ్ లేదనుకోండి, సెంటర్ డాట్ దగ్గర ఎదురుగా ఇలా వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని చూడండి, సెంటర్ డాట్ వేసుకుంటే నీట్గా వస్తుంది. షేప్ అనేది ఇంకా మంచిగా నిలబడుతుంది. ఇలాగే ఇంకొక సైడ్ పార్ట్ కూడా రెడీ చేసేసుకోవాలి. నేను రెడీ చేసేసుకున్నాను. చూడండి, షేప్ అనేది చక్కగా వచ్చేసింది. ఇప్పుడు కాజపట్టి కుట్టుకోవాలి. కాజపట్టి కోసం 2 ఇంచెస్తో ఒక పట్టీ కట్ చేసుకుని దానికి మధ్యలో లైనింగ్ యాడ్ చేసుకోవాలి. పట్టీ మంచి వైపు పెట్టాలి. అలాగే బాడీ పార్ట్ కూడా మంచి వైపు పెట్టుకొని రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. పైకి లైనింగ్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మాత్రమే రావాలి ఈ ఫోల్డింగ్ మొత్తం. ఒక 1/2 ఇంచ్ ఒక ఫోల్డింగ్, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్కి ఇంకో ఫోల్డింగ్ పెట్టుకొని ఫోల్డింగ్ చివర కుట్టు వేసుకుంటూ ఉండాలి. చివరి వరకు కూడా ఒకేలా పడాలి కుట్టు అనేది. కొంచెం ముందుకి కొంచెం వెనక్కి అలా వెళ్ళకూడదు. ఒకే లైన్లో రావాలి కుట్టు, అప్పుడే నీట్గా ఉంటుంది చూడడానికి. ఈ కుట్టుకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. రెండు కుట్ల మధ్యన కాజాలు కుట్టుకోవాలన్నమాట. ఇలా కుడితే పట్టీ అనేది చక్కగా నీట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఖర్చులు అనేవి ఉండవు. హుక్స్ పట్టీ కోసం 1.5 ఇంచుతో క్రాస్ పట్టీ కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి బాడీకి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ పట్టీ క్రాస్ ఉంటుంది, లాగకూడదు, లూజ్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా తిప్పుకొని ఈ ఖర్చు అనేది పట్టీ వైపుకి తిప్పుకొని ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకుంటే పట్టీ అనేది ఈజీగా తిరుగుతుంది బాడీ వైపు. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పట్టీ మొత్తం కూడా బాడీ వైపుకి ఇలా ఫోల్డ్ అయిపోతుంది. ఇది కూడా 1/2 ఇంచ్ విడ్త్తోనే కుట్టుకోవాలి. ఈ కుట్టు కూడా ఫోల్డింగ్కి చివరికి పడేలా చూసుకోవాలి. చూడండి, ఇలా రెండు ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయినాయి లేదో, నాకు కరెక్ట్గా సరిపోయినాయి. చూడండి, ఇలా ఇప్పుడు ప్యాటర్న్ కోసం రెడీ చేసుకున్న పీస్ని లైనింగ్కి యాడ్ చేసుకోవాలి. చుట్టూ 4 వైపులా కూడా లైనింగ్ కలిపి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ అనేది కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి. ఒకదానికొకటి లైనింగ్ వేసుకుని యాడ్ చేసుకోవాలి.
ఇది కూడా అంతే, రెండు ఎదురు బొదురు పెట్టుకుని చూసుకున్న తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. బ్లౌజ్ యాడ్ చేసేటప్పుడు, లైనింగ్ యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ షోల్డర్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మిగతాదంతా యాడ్ చేసుకోవటం ఈజీ అవుతుంది. చూడండి, చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఎక్కడ ముడతలు అనేవి రావు, నీట్గా వచ్చేస్తుంది. ఇంకో వైపు కూడా కుట్టేసుకున్నాను. స్కాలప్ ఇలా రెడీ చేసుకుని లైనింగ్కి యాడ్ చేసుకున్నాను. స్కాలప్ ఎలా కట్ చేసుకోవాలో వీడియో ఉంది, ఒకసారి చూడండి. కటింగ్ వీడియోలో ఉంది. బ్యాక్ పార్ట్కి లోపల వైపు మార్క్ ఉంది, 2 ఇంచెస్ మార్క్తో కట్ చేసేటప్పుడు మార్క్ చేశాను. అంటే మధ్యలో డిజైన్ వచ్చేసి 4 ఇంచెస్ గ్యాప్, అంటే ఒక పార్ట్కి 2 ఇంచెస్, ఇంకో పార్ట్కి 2 ఇంచెస్ గ్యాప్ చూసుకోవాలన్నమాట. అలా నేను మార్క్ చేసి పెట్టుకున్నాను కట్ చేసేటప్పుడు. ఒకసారి కటింగ్ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. 2 ఇంచెస్ గ్యాప్తో పెట్టిన మార్క్ మీద ఈ స్కాలప్ డిజైన్ పెట్టుకోవాలి. కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ మీదే పెట్టుకొని, అంటే ఈ వంకీలు వచ్చేసి లైన్ మీదకి రావాలి. ఇలా సెట్ చేసుకొని కదలకుండా, మనకి స్కాలప్ కుట్టేటప్పుడు ఈ పట్టీ అనేది కదిలిపోకుండా ఉండడం కోసం చివర ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ స్టిచ్ అనేది మనకి కటింగ్లోకి పోయేలా వేసుకోవాలి. స్కాలప్కి అసలు టచ్ అవ్వకూడదు ఈ కుట్ అనేది, స్కాలప్కి చివరికి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నార్మల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వచ్చేసి స్కాలప్ చుట్టూ వేసుకోవాలి. స్కాలప్ పైకి ఫీజింగ్ మీద పైకి వేసుకోవాలి. అంటే ఫీజింగ్ చుట్టూ, ఫీజింగ్ మీద పడకూడదు, అలాగే ఫీజింగ్కి దూరంగా కూడా పడకూడదు. ఫీజింగ్ చుట్టూ పడాలన్నమాట. ఇలా వేసుకుంటేనే ఈజీగా తిరుగుతుంది. ఫోల్డ్ చేసేటప్పుడు షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. మనం ఎలా అయితే కట్ చేసామో అలా వస్తుంది. దీని చుట్టూ వేసుకుంటే, ఫీజింగ్ చుట్టూ కుట్టుకుంటే. ఇలా చివరి వరకు ఇలా కుట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని, ఖర్చు ఉంచుకొని మిగతా అంతా కట్ చేసుకోవాలి. స్కాలప్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసేసుకోవాలి వేస్ట్ అంతా. ఇలా కట్ చేసుకొని ఈ మూలలు తిరిగిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. చూడండి, ఇలా కట్ చేసేటప్పుడు కుట్టు మాత్రం కట్ అవ్వకుండా చూసుకోవాలి. మొత్తం అన్నింటికి ఇలా నాట్లు పెట్టుకొని ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేటప్పుడు వెనక వైపు నుంచి గోరుతో గీరినట్టు చేస్తే కుట్టు దగ్గర ఈజీగా తిరుగుతుంది, నీట్గా వస్తుంది. చూడండి, అన్నీ ఇలా తిప్పేసుకోవాలి. ఇలా ఫీజింగ్ వేసుకుంటేనే ఈ స్కాలప్ డిజైన్ అనేది నీట్గా వస్తుంది. ఈ పైన ఐరన్ చేసేసుకుంటే చక్కగా నీట్గా కనపడుతుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత ఒకవైపున చూడండి 1/2 ఇంచ్ గ్యాప్తో నేను ఒకవైపున కుట్టేశాను. నాకు ఎడం చేతి వైపు ఉన్నది యాడ్ చేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు కుడివైపుది ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఎడం వైపుది ఏం లేదు, 1/2 ఇంచ్ గ్యాప్తో ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ ఒక లూజ్ స్టిచ్ వేశాను. ఇప్పుడు కుడివైపుది ఏంటంటే 4 ఇంచెస్ గ్యాప్ చూసుకొని, అంటే ఇంతకుముందు యాడ్ చేసిన స్కాలప్ డిజైన్కి ఇప్పుడు యాడ్ చేసే స్కాలప్ డిజైన్కి 4 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. స్కాలప్ రెండు వైపులా సమానంగా ఉండేలా, ఆ వంపులు ఉన్నాయి చూడండి, ఆ రెండు ఒకదానికొకటి ఎదురు వచ్చేలా చూసుకోవాలి. ఒకటి పైకి ఒకటి కిందకి అలా ఉండకూడదు, రెండు కూడా సమానంగా ఉండేలా సెట్ చేసుకుని ఒక లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్కాలప్ కిందకు వచ్చేలా చూసుకోవాలి. ఇది తర్వాత తీసేసుకోవాలి కుట్టు. ఇప్పుడు కదలకుండా ఉంటుంది అన్నమాట. ఈ స్కాలప్ చుట్టూ కుట్టేటప్పుడు మనకి కదలకుండా ఉండడం కోసం లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు స్కాలప్ చుట్టూ కుట్టుకోవాలి. వేరే కలర్ క్లాత్ మీదకి ఈ స్కాలప్ చక్కగా అతికిపోయి ఉండేలా ఈ స్కాలప్ చుట్టూ కుట్టుకోవాలి. ఇది కుట్టేటప్పుడు ఖచ్చితంగా నిదానంగానే కుట్టాలి. అలాగే ఒక్కొక్క స్కాలప్ చుట్టూ కుట్టేటప్పటికి 2-3 సార్లు తిప్పుకోవాల్సి ఉంటుంది. పాదం చూస్తున్నారు కదా, అలా తిప్పుకోవాలి. ఆ మూల వచ్చినప్పుడు ఖచ్చితంగా సూది అనేది కిందకి దించుకొని పాదం పైకి లేపుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి. మార్కింగ్ని బట్టి ఫోల్డ్ చేసుకుని డాట్స్ అనేది వేసుకోవాలి. రెండు వైపులా కూడా వేసేసుకోవాలి. డాట్ ఎప్పుడు కూడా 1 ఇంచులో వేసుకోవాలంటే ఫోల్డింగ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా రెండు వైపులా వేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్స్ రెండు, అంటే బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్లు రెండు ఒకదానికొకటి షోల్డర్ దగ్గర యాడ్ చేసుకోవాలి. ఇవి 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి స్టిచ్. డబల్ స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్స్కి ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు పట్టీ యాడ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ ఇలా 1 ఇంచ్ విడ్త్తో క్రాస్ పట్టీ కట్ చేసుకుని చివర ఒక ఫోల్డ్ కింద వైపు పెట్టుకొని నెక్ చుట్టూ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి ఈ స్టిచ్ వచ్చేసి. చూడండి, చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి. నెక్ క్రాస్ ఉంటుంది కాబట్టి తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చివరి వరకు కూడా ఇలాగే కుట్టుకోవాలి. చివరి ఒక 1/2 ఇంచ్ పట్టీ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ పట్టీని ఇలా ఫోల్డ్ అనేది పైకి తీసుకొని
ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా తిప్పుకోవాలి. ఒక పావించు పట్టీ వచ్చేలా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి పట్టీకి చివర పడాలంటే నాకు లెఫ్ట్ సైడ్ చివరికి పడాలన్నమాట. చూడండి యాడ్ చేసాం చూడండి పట్టీ ఆ కుట్టు దగ్గరికి పడేలా చూసుకోవాలి. చివరి వరకు అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు నడుము పట్టీ కుట్టుకోవాలి. చూడండి నడుము పట్టీ కోసం 1.5 ఇంచ్ విడ్త్తో స్ట్రైట్ పట్టీ కట్ చేసుకోవాలి. ఈ చివర కిందకి ఒక చిన్న ఫోల్డ్ చేసుకుని అక్కడి నుంచి ఇలా కుట్టుకోవాలి. ఈ పట్టీ వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. డాట్స్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే మనకి హెమ్మింగ్ చేసినప్పుడు తెగిపోకుండా ఉంటుంది, మంచిగా నిలబడుతుంది. ఈ పట్టీ అనేది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అలాగే ఇంకొక సైడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది, దానికి కూడా వరుసగా కలిపేసుకుంటున్నాను. వెనక సైడు డాట్లు వస్తాయి కదా, అక్కడ కూడా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. చివర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. ఈ పట్టీని మళ్ళీ ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది చివర, అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఈ పట్టీని లోపల వైపు ఫోల్డ్ చేసుకొని ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఖర్చు మీద వేసుకోవాలి. ఇప్పుడు కుట్టిన ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు వచ్చేసి పట్టీ వైపు తిప్పుకొని ఆ ఖర్చు మీద కుట్టు పడేలా వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకుంటే పట్టీ ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది, అందుకోసం ఈ కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి అక్కడ కలిసిపోయి ఉన్నాయి కదా పార్ట్లు రెండు, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్, అలాగో అక్కడ పట్టీ అనేది కట్ చేసుకోవాలి. దేనికి అది విడదీసుకుంటూ హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. లైనింగు హ్యాండ్స్కి చివర ఒక క్లాత్ సరిపోలేదు, మెయిన్ క్లాత్, దానికి చిన్న క్లాతులు ముక్కలు పడతాయి చంక దగ్గర. ముందు లైనింగ్ ఎంతవరకు అయితే వస్తుందో మెయిన్ క్లాత్ అంతవరకు యాడ్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ అనేది కొంచెం డెలికేట్గా ఉంది. ఇలాంటివి వచ్చినప్పుడు మెయిన్ క్లాత్ విడిగా యాడ్ చేసిన తర్వాత లైనింగ్కి యాడ్ చేయకూడదు. అలా యాడ్ చేసామనుకోండి పీసుల్లాగా బయటకు వచ్చేస్తాయి, కుట్టు పిగిలిపోయినట్టు అయిపోతుంది. చూడండి ఇప్పుడు కట్ చేసిన వేస్ట్ ఉంది కదా, చుట్టూ ఉన్న వేస్ట్, ఆ పీస్ని ఇలా పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు కుట్టామనుకోండి మనకి లైనింగ్తో పాటు కలిపి పడుతుంది కుట్టు, అందుకని ఇక్కడ పిగిలిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ వైపు తిప్పేసుకొని పైన ఫోల్డింగ్ మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే లోపలికి కానీ పైకి కానీ ఖర్చులు అనేవి కనపడవు, చూడటానికి నీట్గా ఉంటుంది, పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటుంది, పిగిలిపోకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఇలాగే ఇంకో వైపుకును కూడా కుట్టేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చేసింది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా అయితే పిగిలిపోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇంకొక చెయ్యి కూడా హ్యాండ్ కూడా నేను సేమ్ ఇదే విధంగా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి స్కాలప్ కటింగ్ చేసుకోవాలి. ఇది 2 ఇంచెస్ గ్యాప్తో వేసుకోవాలి. ఒకవైపున ఈ ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా ఒకవైపున 1 ఇంచ్, ఫోల్డింగ్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. పైన కింద ఈ 2 మార్కులు కలుపుకుంటూ ఇలా లైన్ గీసుకోవాలి. ఇంకొక సైడ్ తిప్పుకోవాలి హ్యాండ్ని, అటువైపును కూడా ఇంతే. చూడండి లైన్ కనపడుతుంది కదా, అలా లైన్ గీసుకోవాలి. ఈ వైపును కూడా అంతే, ఫోల్డింగ్ నుంచి 1 ఇంచ్తో ఒక మార్క్ చేసుకోవాలి. పైన కింద కూడా మార్క్ చేసుకుని ఈ 2 మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఈ గ్యాప్లోనే స్కాలప్ రావాలన్నమాట. స్కాలప్కి మధ్యలో గ్యాప్ ఇంత ఉండాలన్నమాట. హ్యాండ్స్కి కూడా నేను ఇలా స్కాలప్ అనేది రెడీ చేసుకున్నాను. ఈ స్కాలప్ ఆ మార్కులు, ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద పెట్టుకోవాలి కరెక్ట్గా. చూడండి ఇలా పెట్టుకొని ఒక లూజ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. స్కాలప్ ఎప్పుడు యాడ్ చేసినా కానీ ఫస్ట్ అది కదిలిపోకుండా ఒక లూజ్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మనకి కుట్టడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. లేదంటే అది కుట్టాల్సిన ప్లేస్ నుంచి అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది మనం యాడ్ చేసేటప్పుడు. ఇంకో వైపు కూడా అంతే, లైన్ మీదే పెట్టుకొని ఇంకొక సైడ్ దీనికి ఎదురుగా సెట్ చేసుకుని లూజ్ స్టిచ్ వేసేసుకోవాలి. లూజ్ స్టిచ్ వేసిన తర్వాత ఫీజింగ్ చుట్టూ ఇలా కుట్టుకోవాలి. స్కాలప్ డిజైన్ ఎలా అయితే కట్ చేసామో ఆ స్కాలప్ చుట్టూ పడాలి కుట్టు. చూడండి ఎలా కుడుతున్నాను అలా. చివరి వరకు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. చేతికి ఇంకొక సైడ్ ఉంది కదా, అటు కూడా ఇలాగే కుట్టేసుకొని ఇది కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఖర్చు వదిలిపెట్టుకుని కట్ చేసుకుని మూలలు వచ్చిన చోట నాట్లు పెట్టుకుని తిప్పేసుకోవాలి.
ఇలా తిప్పుకొని ఐరన్ చేశాను, చక్కగా నీట్గా నిలబడుతుంది స్కాలప్ అనేది. చూడండి, ఒకవైపున 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కుట్టేసుకోవాలి. ఇది కూడా లూజ్ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్, ఇది తర్వాత ఊడ తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇటువైపు కూడా అంతే సమానంగా సెట్ చేసుకోవాలి. స్కాలప్ ఒకదానికొకటి ఎదురు బదురు కరెక్ట్గా ఉంది లేనిది చూసుకొని సెట్ చేసుకుని, ఈ రెండింటి మధ్య గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి. కింద నుంచి పై వరకు కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత కుట్టుకోవాలి. దీనికి కూడా లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ లూజ్ స్టిచ్ వేసుకుని తర్వాత స్కాలప్ చుట్టూ కూడా మామూలు స్టిచ్ వేసుకోవాలి, నార్మల్ స్టిచ్. చూడండి, ఇప్పుడు స్కాలప్ అనేది ఇలా స్కాలప్ చుట్టూ కుట్టుకోవాలి. నార్మల్ స్టిచ్తో ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. రెండు వైపులా కూడా స్కాలప్కి ఇలా కుట్టేసిన తర్వాత లూజ్ స్టిచ్ అనేది ఊడదీసేసుకోవాలి. చూడండి, చివరి వరకు కుట్టేసిన తర్వాత ఈ వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. మనకి హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉంటుందో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇంకొక సైడ్ కూడా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ బాడీకి యాడ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఇలా మార్క్ అనేది చేసుకున్నాను. ఈ మార్క్ని షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర పెట్టుకోవాలి. చూడండి, ఇలా సెట్ చేసుకుని ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ని మధ్యలో నుంచి షోల్డర్ దగ్గర నుంచి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే హ్యాండ్ సెంటర్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గరకే ఉంటుంది, అందుకని మధ్యలో నుంచి యాడ్ చేసుకోవాలి. చివరి నుంచి యాడ్ చేసామనుకోండి, ఒక్కొక్కసారి షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ అనేది కొంచెం ముందుకో వెనక్కో వెళ్తూ ఉంటుంది. అందుకని చెప్పి ముందు షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసుకొని అక్కడి నుంచి చూడండి సగం హ్యాండ్ అనేది యాడ్ చేశాను. తర్వాత ఇంకా సగం హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకోవాలి. ఇంకొక వైపు ఇంకొక సైడ్ నుంచి అంటే మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సగం ఉంది కదా, ఆ సగం కూడా ఇంకో సగం హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకోవటం వల్ల హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి రెండు వైపులా. అంటే హ్యాండ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి. ఒకవైపున గ్యాప్ తక్కువ ఉంచుకొని ఇంకొక వైపున గ్యాప్ ఎక్కువ ఉంచుకొని యాడ్ చేసామనుకోండి, హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు మనకి సైడ్ కుట్లు వేసేటప్పుడు కొంచెం పైకి కిందకి వెళ్తాయి, కరెక్ట్గా కలిసిపోవు. అందుకని చెప్పి కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు అయితే ఇస్తామో అంత ఖర్చులోనే కుట్టుకోవాలి. ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ కుట్టుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టుని పట్టుకొని దాన్ని సమానంగా ఇలా హ్యాండ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. సైడ్ కుట్టేటప్పుడు కింద నుంచి హ్యాండ్ని ఫోల్డ్ చేయకూడదు సమానంగా, ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు వస్తాయి. అందుకని షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచే చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ 6, దానిలో సగం వచ్చేసి 6.5. ఇలా ఫోల్డ్ చేసుకొని చివరి నుంచి ఇలా టేప్ పెట్టుకొని 6.5 దగ్గర మార్క్ చేసుకుని కుట్టు అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కింద కుట్టు ఉంటుంది మనకి చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసింది. 1.5 ఇంచ్ ఖర్చు ఇచ్చాను. ఇక్కడ నాకు నాట్ కనపడతా ఉంది. చూడండి, ఈ నాట్ దగ్గర ఒక మార్క్ చూపిస్తాను. చూడండి, ఇలా ఇక్కడ నాట్ ఉంది. దీనికి సమానంగా కింద బాడీ పార్ట్ కూడా పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ మార్క్ దగ్గరికి రావాలి కుట్టు. హ్యాండ్ని యాడ్ చేసిన ఖర్చు వచ్చేసి ముందుకు పెట్టుకోవాలి. కింద వైపు కూడా అంతే. వేస్ట్ దగ్గర ఈ పట్టీలు రెండు కరెక్ట్గా పెట్టేసుకొని 1.5 ఇంచ్ గ్యాప్తో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఈ చివరి వరకు ఇలా కలిసిపోవాలి. చూడండి, ఇలా చూడండి, కింద వేస్ట్ దగ్గర పట్టీ అనేది కరెక్ట్గా కలిసిపోయింది. అలాగే చంక కింద కుట్టు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఖర్చులు అనేవి కరెక్ట్గా పట్టుకుంటే నీట్గా వస్తాయి. బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది. చూడటానికి చాలా బాగుంది కదా. కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది. అసలు శారీ ప్లెయిన్ వచ్చింది, శారీ మొత్తం ఇలాగే వచ్చింది, బ్లౌజ్ పీస్ కూడా ఇలాగే వచ్చింది. అందుకే ఆపోజిట్ కలర్తో ఇలా ట్రై చేశాను. వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.